హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో నేచురల్ పద్ధతిలో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం కోసం ఒక అద్భుతమైన రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ఇది మన తలకు వాడడం వల్ల తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. అలాగే నల్లగా ఉన్న మన జుట్టు ఇంకెప్పటికీ కూడా తెల్లగా అవ్వకుండా కాపాడగలిగే శక్తి ఈ రెమెడీలో ఉందండి. ఈ రెమెడీని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ వాడుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా వాడుకోవచ్చు. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. అందరికీ ఎంతో ఉపయోగపడే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి గుంట కలగరాకు తీసుకోవాలండి. ఫ్రెండ్స్, నేనైతే గుంట కలగరాకుని ఇలా కుండీలో అయితే పెంచుతున్నానండి. ఈ మొక్కలు మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు, చాలా ఈజీగా పెరుగుతాయండి. జస్ట్ వీటికి వాటర్ పోస్తే చాలండి, చాలా వేపుగా ఈ మొక్కలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఒకవేళ మీకు గుంట కలగరాకు దొరకకపోతే కనుక కూరగాయలు అమ్మే వాళ్ళని తీసుకురమ్మన్నా కానీ తీసుకొస్తారండి. జస్ట్ 10 రూపీస్ ఇస్తే చాలండి, 10 రూపాయలకి మనకు గుప్పెటి కూర వరకు తీసుకొస్తారండి. ఇది జుట్టు రాలనివ్వకుండా జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే తెల్ల జుట్టుని క్రమంగా నల్లగా మార్చడం కోసం గుంట కలగరాకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఆయుర్వేదంలో కింగ్ ఆఫ్ హెర్బల్ అని కూడా అంటారండి. నేను చెప్పినట్టు మీరు వాడుతున్నట్టయితే జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు, హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు, జుట్టుని బలంగా దృఢంగా పెంచడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఒక గుప్పెడి వరకు గుంట కలగరాకుని తీసుకుందాము. ఒక గుప్పెడి గుంట కలగరాకుని అలాగే ఒక గుప్పెడి కరివేపాకుని కూడా తీసుకోవాలండి. కరివేపాకు కూడా న్యాచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి హెల్ప్ అవుతుంది. మన జుట్టుకి కావలసినంత మెలనిన్ని ఉత్పత్తి చేయడంలో కరివేపాకు అద్భుతంగా సహాయం చేస్తుందండి. ఇది తెల్ల జుట్టుని నల్లగా అవ్వేలా చేస్తుంది. అలాగే ఇందులో ఉండే బీటా కెరటిన్ మన జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఒకే ఒక ప్యాక్లో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. అలాగే జుట్టు రాలనివ్వకుండా జుట్టును పొడవుగా పెంచుకోవడానికి ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒకే ఒక మాటలో చెప్పాలంటే 2 in 1 ప్యాక్ అండి ఇది. నెక్స్ట్ మనం ఇందులో ఒక గుప్పెడి వరకు గోరింటాకుని యాడ్ చేసుకోవాలండి. గోరింటాకు కూడా న్యాచురల్ హెయిర్ డైలా పనిచేస్తుందండి. ఇది మన జుట్టు కలర్ను మార్చడంలో ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. నిమిషాల్లోనే మన జుట్టు పైన మ్యాజిక్ చేయగలిగే శక్తివంతమైన ఆకండి ఇది. గోరింటాకు, గుంట కలగరాకు, కరివేపాకు తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా మార్చడానికి ఈ 3 కూడా అద్భుతంగా సహాయం చేస్తాయండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఎందుకంటే ఆకుల పైన ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మన జుట్టుకు వాడాలండి. తెల్ల జుట్టు వచ్చిన వెంటనే కెమికల్ హెయిర్ డైస్ వాడకుండా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడిప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్న వారికి ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ని మీరు వాడుతున్నట్టయితే మీ తలలో ఉండే తెల్ల జుట్టు సంఖ్యను తగ్గించి జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతుందండి. ఇంకా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడం కోసం గుంట కలగరాకు ఎంతో బాగా సహాయం చేస్తుందండి. ఫ్రెండ్స్, కరివేపాకుని ఇలా ప్యాక్ రూపంలో వాడడమే కాకుండా మనం ప్రతిరోజు కూడా భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో కరివేపాకు పొడిని తీసుకుని తింటున్నట్టయితే ఇంకా చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గుంట కలగరాకుని చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుందామండి. ఈ ఆకులు, పువ్వులు, కాళ్ళు ఏది కూడా వేస్ట్గా పాడేయవలసిన అవసరం లేదండి, అన్నీ ఉపయోగపడతాయి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ జుట్టుకి ఎక్కువగా గుంట కలగరాకు, గోరింటాకు, కరివేపాకు ఎక్కువగా వాడేవారండి. అందుకే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినా కానీ జుట్టు అనేది తెల్లబడకుండా నల్లగా కనబడుతూ ఉంటుందండి. మరి ఈ మధ్య కాలంలో టీనేజ్ వయసులోనే ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది అధికమవుతుందండి. నేనైతే అన్నీ కూడా ఒకేసారి మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నానండి. కొంచెం మిక్సీ పట్టుకోవడం ఇబ్బంది అనుకుంటే కనుక ఫస్ట్ మీరు గోరింటాకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గుంట కలగరాకుని, కరివేపాకుని యాడ్ చేసుకోండి. లేదనుకుంటే అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మధ్యలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మనం మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోద్ది. మన జుట్టుకి సరిపడినంత ప్యాక్ని అయితే తయారు చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు చాలామంది హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు జుట్టు అంతా కూడా డ్రైగా మారిపోద్దని అనుకుంటారండి. అలాంటప్పుడు మీరు పెరుగు యాడ్ చేసుకున్నట్టయితే మన జుట్టుకి కావాల్సినంత తేమను అందిస్తుంది. జుట్టు అంతా కూడా సిల్కీగా, షైనీగా, నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుందండి. ఇప్పుడు మనం ఇందులో పెరుగుని, నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని బాగా ఇందులో కలిసేటట్టుగా కలుపుకుందాము.
చాలా సింపుల్గా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్ అండి ఇది. హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుని మన తలకు వాడుతున్నట్టయితే అందంగా కనబడుతుందండి. హెయిర్ ఫాల్ సమస్య అనేది అస్సలు ఉండదు. తెల్ల జుట్టు ప్రాబ్లం అనేది ఇంకెప్పటికీ రాదండి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఒకసారి 2 సార్లు వాడి మానేయడం కాకుండా క్రమం తప్పకుండా ఈ ప్యాక్ని వాడుతున్నట్టయితే మీరు అనుకునే రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుందండి. తెల్ల జుట్టు కనపడకుండా ఉంటుంది. అలాగే జుట్టు అంతా కూడా మంచి హెల్తీగా ఉంచడం కోసం ఈ హెయిర్ ప్యాక్ అయితే ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ మన తలపైన అప్లై చేసుకోవాలండి. ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోకూడదు. ఇలా మనకి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని చాలా ఈజీగా నల్లగా మార్చుకోవచ్చండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలోనే మన జుట్టు కలర్ని మార్చడం కోసం ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ప్యాక్ని మనం పాయలుగా విడదీసుకుంటూ జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇది మాడికి చల్లదనాన్ని అందిస్తుందండి. చాలా మందికి తలలో చాలా ఎక్కువగా వేడి ఉంటుంది. వేడి ఉండడం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుందండి. అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా మాడికి మంచి చల్లదనాన్ని నుంచి తల రాలకుండా కూడా కాపాడుతుంది. ఇలా మనం ఈ హెయిర్ ప్యాక్ని పాయలుగా విడదీసుకుంటూ జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇది మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు మన తలపైన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈరోజు ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు ఫస్ట్ వాష్కే జుట్టు కలర్ని మార్చుకోవడం కోసం అద్భుతంగా హెల్ప్ అవుతుంది. మీరు 15 రోజులకు ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ను వాడుతున్నట్టయితే మీ జుట్టులో ఉండే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే హెయిర్ ఫాల్ తగ్గించుకుని జుట్టును వేగంగా ఒత్తిగా పెంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ఒక మంచి మెడిసిన్ లాగా అయితే మన జుట్టు పైన పనిచేస్తుంది. తప్పకుండా వాడండి. ఎందుకంటే దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. అంతా మంచిగా జరుగుద్ది మన జుట్టుకి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.